గ్యాస్ వెలిగించకుండా నూనె, నెయ్యి, పంచదార వాడకుండా 5 నిమిషాల్లో చేసుకునే స్వీట్స్ చాలా రుచిగా ఉంటాయి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకునే హెల్తీ స్వీట్ నోట్లో పెడితే చాలు కమ్మగా కరిగిపోతుంది. మార్కెట్లో దొరికే కాస్ట్లీ స్వీట్స్కి ఏమాత్రం తీసిపోకుండా చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఫుల్ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. మిక్సీ జార్లోకి కప్పు నిండుగా పుట్నాలను తీసుకోవాలి. ఇవి వేయించినవే కాబట్టి వీటిని మనం తిరిగి వేయించుకోక్కర్లేదు. ఇలా ఒక కప్పు పుట్నాలను తీసుకోవాలి. ఇందులోకి పావు కప్పు జీడిపప్పు పలుకులను అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని అయితే తీసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఇందులో బాదాం, పిస్తాను కూడా తీసుకోవచ్చు. ఒకే డ్రై ఫ్రూట్ని ఒక పావు కప్పు వరకు వేసుకోవచ్చు, లేదా అన్నీ కలిపి కొద్దిగా కూడా ఇందులో ఒక పావు కప్పు వరకు వేసుకోవచ్చు. ఇలా కొద్దిగా పుచ్చగింజలను కూడా వేసుకుంటున్నాను. వీటన్నిటిని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకుని బౌల్లోకి తీసుకోవాలి. చాలా మెత్తగా ఉండాలి పొడి, మీకు బరకగా అస్సలు ఉండకూడదు. మీకు డౌట్గా అనిపిస్తే జల్లించుకుని కూడా తీసుకోవచ్చు. ఇందులోకి కప్పు నిండుగా బెల్లాన్ని వేసుకుంటున్నాను. మీరు బెల్లం ప్లేస్లో పంచదారను కూడా వేసుకోవచ్చు. పంచదార వేసుకుంటే 3/4 కప్పు పంచదార వేసుకుంటే సరిపోతుంది. అరకప్పు ఎండు కొబ్బరి వేసుకుని బెల్లం ఏమాత్రం పలుకు లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ స్టేజ్లో మీ దగ్గర యాలకుల పొడి లేకపోతే యాలకులను ఇందులో వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ముందుగా ఇవన్నీ కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకుని గోరువెచ్చటి పాలని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో మరీ ఎక్కువగా పాలు పట్టవు. ఒక పావు కప్పు కన్నా చాలా తక్కువగా పాలు పడతాయి. పాలన్నీ ఒక్కసారిగా వేసుకుంటే పిండి లూజ్గా అయిపోతుంది. కొద్దిగా వేసుకుంటూ పిండిని టైట్గా కలుపుకోవాలి. చపాతీ పిండి ముద్దని ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని బౌల్లోకి బటర్ పేపర్ వేసుకుని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో ఇక్కడ గార్నిషింగ్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఇలా కొద్దిగా చేత్తో ప్రెస్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుని బటర్ పేపర్తో ఇలా పైకి తీసుకుంటే చాలు, ఈజీగా సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకొని తీసుకోవడమే. గ్యాస్ వెలిగించకుండా నూనె, నెయ్యి, పంచదార వాడకుండా హెల్తీగా 5 నిమిషాల్లో తయారు చేసుకునే ఈ స్వీట్ చాలా రుచిగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే చాలు వెన్నలా కరిగిపోతుంది. ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళకి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, ఇలాంటి మరిన్ని కొత్త వీడియోల కోసం కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.